నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 45, 12, 15 డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. చంద్రన్న పాలనలో రాష్ట్రం మెరుగైన పరిపాలన వైపు ముందడుగు వేస్తోంది. హుకుంపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. పవన్ కళ్యాణ్ గారు 52 మంది ఆకలి కేకలు వినబడలేదా? 19 నెలల జీతాల బకాయికై 5వ రోజు సమ్మె చేస్తున్న సత్యసాయి కార్మికులు. ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలి. బి పవన్, సిఐటియు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని స్థానిక 45, 12, 15 డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 45, 12, 15 డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకి రామయ్య, కొల్లిబుజ్జి, మొగమటి సత్యనారాయణ తదితరులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ, కిలపర్తి శ్రీను, కొడమల శ్రీనివాస్ తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. ఏడాదిలో ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మై టీడీపీ యాప్లో ఫోటో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయా డివిజన్లలో స్థానికంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ప్రజలందరికీ పథకాలు ఇస్తామని, అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సుపరిపాలన సాధ్యమని అన్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో పలు పథకాల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తున్నామని అన్నారు. పేద కుటుంబాలు తమ పిల్లలందరికీ ఉన్నత చదువులు చదివించుకోవాలనే ఆశను సీఎం చంద్రబాబు నెరవేర్చారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ రెడ్డి వైఖరితో రాష్ట్రం దివాలా దిశగా చేరుకుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర ఖజానాను తన సొంత జేబులోకి వేసుకొని పబ్బం గడుపుకున్నారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సొమ్మును పెంచి అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లను అందజేస్తున్నట్టు తెలిపారు. జగన్ నవరత్నాల పేరిట రాష్ట్ర ప్రజలను వంచాడని అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి కేవలం ఒక్కరికే అందజేసి మోసం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం, ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అందజేశామని అన్నారు. 4,000కు పెన్షన్ను ఒకేసారి పెంచారని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలందరికీ
సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని చంద్రబాబు ఏర్పాటు చేసి దానిపై ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏడాది పాలనలో సూపర్ 6లో ఇప్పటికే కొన్ని హామీలు అమలయ్యాయని, త్వరలోనే మరికొన్ని హామీలు అమలు కానున్నాయని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దోచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసిందని అన్నారు. నాడు రోడ్లపై వెళ్లాలంటే నరక యాతన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సుఖంగా వెళ్లే పరిస్థితికి ప్రజా ప్రభుత్వం తీసుకువస్తుందని అన్నారు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లక్ష్యమని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఏడాది కాలంలోనే నగరంలో 250 కోట్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. అవన్నీ కూడా ప్రజల ఆలోచనలకు, వారి అవసరాలకు తగ్గట్టుగానే అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఒంటరి మహిళ ఎంత ముందు ఏమన్నా అన్నారు ఎవరైనా ఏంటి చెత్త మరి దారుణంగా ఎదరికేసేస్తున్నారండి. లేదులేండి, మేము మాది ఇదేండి 20 బ్లాక్, మేము అసలు ఉండకపోతున్నాండి. చాలా దారుణంగా వచ్చేస్తాం. ఒకసారి చెత్త అన్నది ఉండేటట్లు పద్ధతి చెయ్యండి సార్ బాబు, చాలా ఉన్న చెత్త అంతా పైన 30,000 టన్ను ఉంది. 30,000 టన్న అండ్ ఒకసారి లెగసీ వేస్ట్ అని కేంద్ర ప్రభుత్వం సహకారంతో అది మొత్తం క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిన తర్వాత మీ సమస్య పరిష్కారం ఇదని చెప్పేసరికి నువ్వు నాకు ఏముందా దోమ ఉంది మీ దగ్గరికి ఇన్నిసార్లు ఏ నాయకుడు వచ్చాడు? మీ సెప్టిక్ ట్యాంకులు కట్టించింది మేము, మీరు అడిగింది అలా చేయించింది మేము. 45వ వార్డు 12, 15 3 వార్డుల్లో ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే, గతంలో ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి తన స్వార్థానికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి తన స్వార్థానికి ఇల్లులు కడతాని ప్రజలు మోసం చేశాడు, డబ్బులు కట్టేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడేమో ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టాల్సిన అవసరం. అలా అన్ని అనాలోచనతో చేసేసి అప్పచెప్పేశారు. ఈ ఆర్ఎన్బి ఏరియా ఏదైతే ఉందో లెగసీ వేస్ట్ 30,000 టన్ను ఉంది. దశాబ్దాలుగా చెత్తని అక్కడే డంప్ చేసి ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగటాలు ఆడుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది. లెగసీ వేస్ట్ ద్వారా అంతా అక్కడ ఉన్న చెత్త అంతా ట్రీట్ చేసేసి ఫర్దర్గా అసలు చెత్త అనేది ఇక్కడ రానివ్వకుండా ఉండేటట్లు జిందాల్ వారితో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంఓఈ అయ్యిందో ఆ ప్లాంట్ అతి దగ్గరలో ఇక్కడ ఏర్పరిచి ఇళ్లల నుంచి సేకరించిన చెత్త నేరుగా ప్లాంట్కి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా ఈ కార్పొరేషన్ తీసుకోబోతా ఉంది. అర్హత కలిగిన పెన్షన్స్ కూడా అర్హత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అతి దగ్గరలో 2-3 నెలల్లో కొత్త పెన్షన్స్ ఇవ్వాలి. కొత్త రేషన్ కార్డులు అర్జీలు పెట్టుకున్నారు, అది ఇవ్వబోతా ఉన్నాం. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడతా ఉంది. రేషన్ సమస్య చెప్పారు. రేషనలైజేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల సుమారు 1000 కుటుంబాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రేషన్ షాప్ లేదు. దగ్గరలో నోటిఫికేషన్ పడినప్పుడు ఇక్కడ రేషన్ షాప్ ఏర్పరచాలి. అలాగే సుమారు 3-4 వేల మంది నివసిస్తున్నారు. రైతు బజార్ అవసరం అని చెప్పడం జరిగింది. రైతు బజార్ని కూడా ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అతి దగ్గరలో రైతు బజార్ని కూడా శంకుస్థాపన చేసుకొని ప్రారంభించే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. ఇలా ఏది అవసరం అని అడుగుతూ ఉన్నారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సంవత్సరం అయ్యింది. ప్రజలకైతే చాలా ఆశ ఉంది, కోరికలు ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఏంటంటే చెప్పిందల్లా చేసేస్తున్నాం, చేసేసరికి ఇవన్నీ కూడా అయిపోవాలి, చేసేయాలి. అంతేగాని దాంట్లో అసాధ్యాలు ఏమున్నాయన్నది ఎవరు కూడా ఆలోచించట్లా. ఆర్థికపరమైన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఉన్నాయన్నది అవగాహన చేసుకుంటా. అప్పటికి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవన్నీ పక్కన పెట్టి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నగరపరంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అవసరం అంటే అక్కడ రోడ్స్, డ్రైన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇక్కడే ఉంది ఆర్ఎంబి కమ్యూనిటీ హాల్, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టాం. నాశనం చేసిపోయారు. ప్రజలకు ఉపయోగం లేకుండా మొత్తం అన్ని పగలగొట్టేశారు. లోపల దొంగతనం కూడా జరిగి ఫాల్ సీలింగ్లో ఉన్నాయన్నీ లాక్కుపోయారు. ఎవరికి ఏమీ పట్టించుకోలే, సంబంధం లేనట్లు ఉన్నారు. మళ్ళీ దాన్ని సిఎస్ఆర్ ఫండ్ కింద 40 లక్షలు
సిఎస్ఆర్ ఫండ్స్ కింద శాంక్షన్ చేయించి ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మళ్ళీ పునఃప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే అంతా విధ్వంసం చేసిపోయారు నగరాన్ని కూడా. మనమేమో అన్నీ సరి చేసుకుంటూ ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాం. ఓ పక్కన ఇది, మరో పక్కన సంక్షేమం, ఎక్కడ కూడా లోటు లేకుండా చేస్తూ ఉన్నాం. అర్హత కలిగిన వారందరికీ కూడా ఇల్లు పట్టాల కార్యక్రమం ఉంది. అన్నిటికీ మించి టిట్కో ఇల్లులు ఉన్నాయి. అవన్నీ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న టిట్కో ఇల్లులు ఇవ్వకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఇల్లులు పాడైపోయినాయి. ఇప్పుడు ఆ ఇల్లులన్నీ రిపేర్ చేయడానికి కోట్లల్లో వెచ్చించాల్సి వస్తూ ఉంది. మళ్ళీ అవన్నీ కూడా ఇప్పుడు బడ్జెట్ అలొకేట్ చేసి టిట్కో ఇల్లులన్నీ రిపేర్ చేసి మళ్ళా లబ్ధిదారులందరికీ ఇవ్వాలి. ఎవరు తిన్నారు ఇది? ఎవరి వల్ల ఈ నష్టం? వైఎస్ఆర్సీపీ అనాలోచనతో జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నీ ఇలాంటివే. భూరూపుడు ఇప్పటికీ ఆవు భూమి అక్కడ ఏది ఇవ్వద్దని చెప్తే మరలా ఎన్నికల ముందు వెళ్ళి అక్కడ 8,000 మందికి పట్టాలు ఇచ్చారంటే ఏం ధైర్యం అది? ప్రజలు మోసం చేద్దామనే కదా మోసం చేశారు. ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా సరిచేస్తున్నాం. తప్పకుండా అర్హత కలిగిన వారికి ప్రతి సంక్షేమ కార్యక్రమం అందిస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, చంద్రన్న పాలనలో రాష్ట్రం మెరుగైన పరిపాలన వైపు అడుగులు వేస్తోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రూరల్ మండలం హుకుంపేట గ్రామం నందు యువ నాయకులు, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ మరియు స్థానిక నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే స్థానిక సమస్యలను వింటూ సత్వర పరిష్కారం చేస్తూ వివరాలను టెలిగ్రామ్ యాప్ నందు అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ సంవత్సర కాలంగా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ దూసుకు వెళ్తోందని, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వలన జరిగిన నష్టాలు అన్నింటినీ భర్తీ చేసుకుంటూ ఆర్థిక లోటుపాట్లను సరిచేసుకుంటూ ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. గ్రామాలు పట్టణాల అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికతో వెళ్తున్నామని, వాటిలో భాగంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రజల అభిష్టం మేరకు రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్తున్నామని, ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని, చెప్పినవన్నీ అమలు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, మండల తెదేపా అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, దొద్దుపూడి రామకృష్ణ, దొద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, పెండ్యాల రామకృష్ణ, మండ బిందు, బొప్పన శ్రీను, వల్లేపల్లి సుబ్రహ్మణ్యం, యలమాటి రామకృష్ణ, అల్లూరి నరసింహం, కోటిపల్లి చంద్రశేఖర్, చక్రయ్య, దుద్దుపూడి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంగా అభివృద్ధి పందాలు ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగిన నష్టాలంతా భర్తీ చేసుకుంటూ, ఆర్థిక లోటుపాట్లు సరి చేసుకుంటూ, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గ్రామాలు పట్టణాల అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అనేక పరిశ్రమలు, పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు. పరిశ్రమలు స్థాపించబోతున్నాయి. అలాగే దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గ్రామాల్లో 5 సంవత్సరాలుగా కొనారిల్లిన పరిపాలన సరిదిద్ది వాళ్ళ గ్రామాల్లో రోడ్లు కానీ, కాలువలు కానీ, బ్రిడ్జిలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి పథకాలు ప్రారంభించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అనేక పథకాలు మన నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నాం. ఇవాళ 14-19 జరిగిన అభివృద్ధి 19 నుంచి 24 దాకా జరగనందువల్ల ఎక్కడికక్కడే పనులు ఆగిపోయినాయి. వాటన్నిటిని సరి చేసుకుంటున్నాం. జలమిషన్ని మొత్తం నాశనం చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ జలమిషన్ ద్వారా ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. కార్యకర్తల ధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరలా అరాచకవాదులు విజృంభిస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాతో పచ్చిబూతులు మాట్లాడే విధానానికి వస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక విధానం మళ్ళీ మొదలుపెట్టాలని చూస్తూ ఉన్నాడు. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంటింటికి వెళ్తున్నాం. సానుకూలంగా మాట్లాడుతున్నారు. చాలా చెప్పినవన్నీ అమలు అవుతున్నాయి. గ్యాస్ బండలు వస్తూ ఉన్నాయి. తల్లికి వందనం వచ్చింది. పెన్షన్లు పెరిగినాయి. ఇవాళ రైతు సంతోషంగా గడపడం కోసం వచ్చే నిధులు కూడా రిలీజ్ అయిపోయినాయని చెప్తున్నారు. పాఠశాలలు తెచ్చేటప్పటికే పాఠశాల పుస్తకాలు కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ అన్నీ కూడా వారికి అందించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ కాలేజీల పిల్లలు కూడా మధ్యాహ్న భోజనం అందించగాను అన్నా క్యాంటీన్లు మొదలైనవి. కొత్త క్యాంటీన్లు కూడా శాంక్షన్ అయినాయి. ఇవాళ ప్రతిదీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇవాళ
కరెంటు కోతలు లేకుండా మనం చూసుకుంటూ ఉన్నాం. కరెంటు ధరలు తగ్గించేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ అందరినీ సమాన దృష్టితో తీసుకుంటూ సమసమాజ స్థాపన ధ్యేయంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కొంతమందిని మార్గదర్శకులుగా నిర్ణయించుకున్నాం. పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకునే కార్యక్రమం అమలవుతుంది. మన నియోజకవర్గంలో కూడా దాదాపు 450 మంది నిరుపేద కుటుంబాలను గమనించుకోరు వారిని రికార్డ్ చేయడం జరిగింది. వారిని దాతలు వచ్చి ఆదుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. వారి కుటుంబాల్లో లోటుపాట్లు గమనించమన్నాం. ఇప్పుడే రివ్యూ కూడా అయింది. ఎవరైతే కటిక దరిద్రంలో ఉన్నారో ఆ కుటుంబాలకు ఏ విధంగా చేతులు అందించాలో ప్రయత్నం జరుగుతోంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు తీసుకున్న ఆర్ఆర్ఆర్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మేము పీపీఆర్ మోడల్లో కూడా దాన్ని కార్యక్రమాన్ని అమలు చేస్తామని సవినీయంగా మనవి చేస్తూ ఇవాళ ఉక్కంపేటలో ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి జాయింట్ కలెక్టర్ చినరాముడికి డిమాండ్స్తో కూడిన మెమరాండం సమర్పించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి గుంటూరు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి జాయింట్ కలెక్టర్ చినరాముడిని కలిసి డిమాండ్స్తో కూడిన మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నగర యూనిట్ అధ్యక్షులు కెకే సంజీవరావు, సహా అధ్యక్షులు కొండపల్లి సుబ్రహ్మణ్యం, కోశాధికారి కేఎస్విఎస్ రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎండి అక్బర్, ఉపాధ్యక్షులు అడ్డా వీరవెంకటరాజు, సహాయ కార్యదర్శి కేఎన్వి ప్రసాద్, ఎం జానకి రామయ్య, ఎన్జిఓ నగర సహాధ్యక్షులు పి అనిల్ కుమార్, కార్యదర్శి సేవ ప్రవీణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు కేసీకే మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి పిలుపు మేరకు ఇవాళ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ధర్నాకి అన్ని ప్రాంతాల నుంచి కూడా అశేషంగా మా యొక్క పెన్షనర్స్ అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎన్జిఓస్ నాయకులు కూడా దీంట్లో క్లాస్ 4 కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు ఇప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, కాంపిటీషన్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. దానికి ఫైనాన్స్ బిల్తో లింకప్ చేసి ఇవాళ ఉద్యోగులందరూ కూడా ముందు డిఏలు కానీ లేదా పిఆర్సీలు కానీ ఏమీ లేకుండా ఉండేలాగా చాలా నియంత్రిత ధోరణితోటి అణిచివేత కింద ఉన్న జీవోని తీసుకొస్తూ ఉంది. ఆల్రెడీ పార్లమెంట్లో అది అప్రూవ్ అవ్వడం జరిగింది. రాజ్యసభలో కూడా అప్రూవ్ అయితే మరి అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి సంతకం అయితే మరి సుప్రీంకోర్టుకి కాదు ఎవరికి కూడా దాంట్లో మనం కోర్టుకి వెళ్ళవలసిన అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇది చాలా దారుణం ఇది. కాబట్టి దాన్ని సెంట్రల్ ఎప్పుడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేసిందో ఆటోమేటిక్గా స్టేట్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెనకాడరు. కాబట్టి మేము దాన్ని చాలా ఖండిస్తూ ఉన్నాం. అది రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలాగే మాకున్నటువంటి డిమాండ్స్లో ముఖ్యంగా మాకు రివర్స్ పిఆర్జీ చేశారు లాస్ట్ టైం. దాంట్లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ యథాస్థానంలో తీసుకొస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది జరగలేదు. అలాగే డిఏలు కూడా 3 డిఏలు ఉన్నాయి, అది పెండింగ్లో ఉన్నాయి. అలాగే 4వ డిఏ కూడా ఇప్పుడు ఈ నెల నుంచి 4వ డిఏ కూడా రావచ్చు. అది కూడా మొత్తం 4 డిఏలు ఉంటాయి. ఆ 4 డిఏలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆయన రాగానే 12th పిఆర్సీ వేస్తాం, వేసిన వెంటనే మీకు ఐఆర్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. అది కూడా ఎంతవరకు ఏం పట్టించుకోలేదు. అలాగే 11 సంవత్సరాలకి
మరి కాంపిటీషన్ తీసుకున్నటువంటి దాన్ని ప్రస్తుతం 15 సంవత్సరాలు ఉంటే దాన్ని 11 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. మరి హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ గవర్నమెంట్ ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరందరూ అంగీకరించే కదా సంతకం పెట్టారని అదొక క్లాస్ తోటి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం వచ్చింది. అది కూడా మళ్ళీ 11కి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుతా ఉన్నాం. ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో మంగళవారం ఇద్దరికి సుమారు 7 లక్షలు విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఎంతవరకు 149 మందికి 1,99,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంకా నగరంలో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న వారు 77 మంది ఉన్నారని, ఆ అందరికీ 2 నెలల్లోనే నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మరుకుర్తి రవి యాదవ్, మొకమాటి సత్యనారాయణ, అజ్జరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈరోజు ఇద్దరికి చెక్స్ ఇవ్వడం జరిగింది. ఒకరికి 4,50,000, ఇంకొకరికి 2,50,000, 2 చెక్స్ కలిపి సుమారు 7 లక్షలు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 147 మందికి 1,92,17,774 రూపాయలు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సహకారంతో 147 మందికి ఈరోజు రాజమండ్రిలో ఉన్న ప్రజానికాన్ని ఆదుకోవడం జరిగింది. ఈరోజు అదనంగా ఇద్దరు వారికి 7 లక్షలు 2 చెక్కులు కలిపి అంటే మొత్తంగా 149 మందికి 1,99,17,774 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరికైనా సరే ఈ రూపంలోనే సాయం చేయగలిగారా? ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి ఏదైతే ఉన్నాయో, ఆర్థికంగా సతమతం అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో, రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయంలోని సంప్రదించినట్లయితే వాళ్ళకి అర్జీలు పెడుతున్నాం. ఇంకా 77 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 77 ఫైల్స్ ఒక పెండింగ్ విలువ 2,26,85,803 రూపాయలు. అంటే టోటల్గా 200-300 మందిని ఈ రూపంలో ఆదుకుంటా ఉన్నాం. ఇది గొప్ప అవకాశం. ఏంటంటే ఒక వ్యక్తి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా అదే పని మీద చెప్పుండేవారు, మీకు సమస్య అయినప్పుడు మీ ఇంట్లో పెద్ద కొడుకు కింద నేను ఆదుకుంటానని. అది ఈ రూపంలోని ఆయన ఇంటి పెద్ద కొడుకు కింద నిలిచి ఆదుకోవడం అనేది చిన్న విషయం. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికులకు 19 నెలలుగా జీతాలు మరియు 20 నెలలుగా ఈఎస్ఐ మరియు పిఎఫ్ చెల్లించాలని జూలై 8వ తారీఖు నుండి రాజమండ్రి లాలా చెరువు వద్ద ఉన్న ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ఈఈ ఆఫీస్ వద్ద నిరవధిక సమ్మె జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తం పట్టణంలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికులకు 19 నెలలుగా జీతాలు మరియు 26 నెలలుగా ఈఎస్ఐ మరియు పిఎఫ్ చెల్లించాలని జూలై 8వ తారీఖు నుండి రాజమండ్రి లాలా చెరువు వద్ద ఉన్న ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ఈఈ ఆఫీస్ వద్ద నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ 5 రోజుల నుండి సత్యసాయి కార్మికులు సమ్మె చేస్తున్నాం. కాంట్రాక్టర్ గాని అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవని, ఒక ప్రక్క సుపరిపాలన అంటూనే ప్రజలకు మంచినీరు గాని కార్మికులకు జీతాలు గాని లేకుండా పాలన చేస్తున్నారని అన్నారు. 52 మందికి 19 నెలలుగా జీతాలు ఇవ్వని ఉప ముఖ్యమంత్రి బాధ్యత చేస్తున్న మంత్రిత్వ శాఖ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఈఎస్ఐ పిఎఫ్ జమ చేయని కాంట్రాక్టర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కార్మికుల జీతాలు చెల్లించేందుకు బడ్జెట్లో నిర్దిష్టంగా కేటాయింపులు చేయాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు.
జీతాలు చెల్లించకపోతే కార్మికులు ఏం తిని బ్రతకాలని, కుటుంబాలను ఎలా పోషించాలో పవన్ కళ్యాణ్ చెప్పాలని కోరారు. కార్మికుల యొక్క సమస్యలను పట్టించుకోకపోతే కార్మికుల సమస్యలను గ్రామాల్లో ఉన్న ప్రజల వద్దకు తీసుకువెళ్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్డబ్ల్యూఎస్ మరియు సిపిడబ్ల్యూఎస్ స్కీములు కార్మికుల మద్దతుతో ఈ యొక్క సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని తెలియపరుస్తున్నామని అన్నారు. ఈ సమ్మెకు మద్దతుగా ఆర్డబ్ల్యూఎస్ మరియు సిపిడబ్ల్యూ స్కీమ్స్ రాష్ట్ర యూనియన్ సభ్యులు రాయుడు శ్రీను, సిఐటియు జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు తమ మద్దతును తెలియజేసి ఉన్నారు. ఈ సమ్మెలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ పథకం కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అధికారుల ముందు వైఖరి, అధికారుల ముందు వైఖరి, అధికారుల ముందు వైఖరి. డిప్యూటీ సీఎం గారు వెంటనే, డిప్యూటీ సీఎం గారు వెంటనే, డిప్యూటీ సీఎం గారు వెంటనే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే 19 నెలల జీతాలు వెంటనే, 19 నెలల జీతాలు వెంటనే. ఎస్ఐబిఎఫ్, ఎస్ఐబిఎఫ్ జిందాబాద్, 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 జిందాబాద్. సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత. 19 నెలల జీతాలు వెంటనే, 19 నెలల జీతాలు వెంటనే, 19 నెలల జీతాలు వెంటనే. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. కాంట్రాక్టర్ సత్యనారాయణ, కాంట్రాక్టర్ సత్యనారాయణ, కాంట్రాక్టర్ సత్యనారాయణ, కాంట్రాక్టర్ సత్యనారాయణ. 19 నెలల జీతాలు వెంటనే, 19 నెలల జీతాలు వెంటనే. ఎస్ఐబిఎఫ్, ఎస్ఐబిఎఫ్, ఎస్ఐబిఎఫ్. తూర్పుగోదావరి జిల్లాలో పురుషోత్పట్నం ప్రాజెక్టు పేరుతో నడుస్తున్నటువంటి సత్యసాయి డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి 52 మంది కార్మికులకి 19 నెలలుగా జీతాల బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో కార్మికుల యొక్క కుటుంబాలు చాలా అవస్థలు పాలవుతూ ఉన్నారు. వీళ్ళకి సుమారు 26 నెలల నుంచి ఈఎస్ఐ పిఎఫ్ కూడా చెల్లించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తే కనీసం వైద్యం చేయించుకునేటానికి కూడా అవకాశం ఉండట్లేదు. ఈ సమస్య పైన గత 2 సంవత్సరాలుగా అనేక దఫాలు అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ, రాష్ట్ర ముఖ్యమంత్రులకి, ఉప ముఖ్యమంత్రులకి సమస్యలను తెలియజేసుకున్నారు, విన్నవించుకున్నారు. గతంలో నిరాహార దీక్షలు, ఆందోళన నిర్వహించారు. కానీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్రాగునీరు అనేది చాలా కీలకమని చెప్పి ఎంత జీతాలు రాకపోయినా బకాయిలు పెట్టినా వాళ్ళ సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు 6 మండలాలకి గాను 85 గ్రామాలకు సుమారుగా ఈ పథకం ద్వారా ప్రజలకు మంచినీటి సహకారం అందుతూ ఉంది. ఈరోజు సత్యసాయి పైప్ లైన్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి అతను ఒక స్థిరమైనటువంటి జిల్లా యంత్రాంగం బాడీ లేకపోవడం వల్ల ఈరోజు పని ఏమో ఒకరు చేస్తారు, బిల్లులు ఏమో ఒకరు పెడతా ఉన్నారు. చివరికి అంతిమంగా చూసుకుంటే బడ్జెట్ లేదనేటువంటి పేరుతో వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. ఒక్కొక్క ఉద్యోగి ఇచ్చేటువంటి జీతం కేవలం 15,000 రూపాయలు మాత్రమే. వీళ్ళందరూ 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ఉద్యోగులు అత్యంత తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. అంటే 19 నెలల జీతం బకాయి అంటే ఒక్కొక్క ఉద్యోగికి సుమారుగా 9 లక్షల రూపాయలు బకాయి పడినటువంటి పరిస్థితి. ఒక నెల బడ్జెట్ 9 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అంటే మొత్తంగా ఉద్యోగులు బకాయిలు క్లియర్ చేయడానికి 1.5 కోట్ల రూపాయలు నిధులు బకాయిలు విడుదల చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు కొందెల పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకి మంత్రిగా ఉన్నారు. ఆయన దృష్టికి కూడా ఈ సమస్యని 4 నెలల క్రితం తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఆయన సంవత్సర కాలం పూర్తయ్యి మాది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మేము ముందడుగు వేసామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఇంటింటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఆఫీసులు కాగితాలు పెట్టుకున్న ఈరోజు ఆర్డబ్ల్యూఎస్లో పనిచేసేటువంటి ఈ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లో పనిచేసేటువంటి 52 మంది కార్మికులకి 19 నెలల జీతాల బకాయిలు పెట్టడం అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం. తక్షణమే ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలి, బకాయిలు విడుదల చేయాలి. కేవలం బకాయిలు విడుదల చేయడమే కాదు,
వీళ్ళ శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్య పరిష్కారం చేయాలంటే జిల్లాలో ఒక యంత్రాంగం యొక్క బాడీని ఏర్పాటు చేయాలి. దానికి జిల్లా కలెక్టర్ని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులను కేటాయించాలి. శ్రీ లక్ష్మీ గణపతి కనకదుర్గమ్మదేవి ఆలయం వద్ద అమ్మవారికి రాజమండ్రి రాజేంద్ర నగర్లో ఆషాఢపు సారి సమర్పించారు. రాజమండ్రి రాజేంద్ర నగర్ శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గమ్మదేవి ఆలయం వద్ద అమ్మవారికి ఆషాఢపు సారి సమర్పించారు. ఈ సారి నందు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, రవిక, గాజులు, చలివిడి, వడపప్పు, పానకం, తాంబూలం, పండ్లు, రకరకాల మిఠాయిలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కాదా నాగమణి, నీలం వీరవెంకట సత్యనారాయణ, రమాదేవి, బల్లా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ బల్లా సత్యవతి, కడలి కృష్ణ, సోమన జగదీష్, మేడిశెట్టి సత్యనారాయణ, బల్లా వీర్రాసు, బల్లా మల్లేశ్వరరావులతో పాటు మహిళలు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 45, 12, 15 డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. చంద్రన్న పాలనలో రాష్ట్రం మెరుగైన పరిపాలన వైపు ముందడుగు వేస్తోంది. హుకుంపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరెంట్ల. పవన్ కళ్యాణ్ గారు 52 మంది ఆకలి కేకలు వినబడలేదా? 19 నెలల జీతాల బకాయికై 5వ రోజు సమ్మె చేస్తున్న సత్యసాయి కార్మికులు. ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలి. బి పవన్, సిఐటియు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.